కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డు కారంతోని అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్న. మీరు రావాలంటే తప్పకుండా 2:30 గంటలకు మీ క్యాంపస్కి వస్తా అని వారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తా ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనబడ్డది. మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే కలదప్పింది ఐటీ టవర్. కొద్దిగా ముందుకు రాగానే కాకపోతే ఆ ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారు విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా, నేను నిజంగా చెప్తా ఉన్నా, ఊరికే చెప్పట్లేదు, అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు. నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు, మన ప్రభుత్వం వచ్చింది, మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయిందన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు మరి ఇక్కడికి వచ్చినాకనైతే తొక్కిసలాట జరిగే పరిస్థితి కనబడదు. ఇక్కడికి వచ్చినాక అట్లాంటి పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు. అది రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అనే మాట నన్ను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు కాదు, ఇవాళ ఉన్న వాళ్ళు కొత్తగా మేమేదో సామ్రాజ్యానికి అధిపతులైపోయినాం, చక్రవర్తులైపోయినాం, రారాజులైపోయినాం అని విర్రవీగుతున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఒకనాడు బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే ఓడతావు కొడుకో నైజాము సర్కరోడా అని ఆనాడున్న నియంతను నిలదీసిన గడ్డ నల్లగొండ. అందుకే పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు శిరస్సు వంచి పాదాభివందనం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు గుర్తు చేస్తా ఉండే, అన్న ఒక్క మాట చెప్పాలి, నువ్వు తప్పకుండా యాద్ చేయాలన్నాడు. ఏందన్నా అంటే చెప్పినాడు, అన్న ఒకనాడు కేసీఆర్ గారు స్వయంగా పాట రాసిండే, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే, పాలమూరు నల్లగొండ పంటలన్నీ ఎండిపాయే అంటూ కేసీఆర్ గారే స్వయంగా కలం పట్టుకొని మరి మన నల్లగొండ దుస్థితి గురించి వర్ణించి ఆనాడు జలసాధన ఉద్యమంలో 2002-03 సంవత్సరంలోనే పాట రాసిండు అని అన్న చెప్పిండు. అనగానే పక్కనే నిరంజన్ రెడ్డి గారు అందుకొని, అదేమంటావు బాలకృష్ణ, అక్కడ ఉండే ఫ్లోరైడ్ పరిస్థితి గురించి కూడా కేసీఆర్ గారే పాట రాసిండు కదా, బ్రహ్మాండమైన పాట రాసిండు, సూడు సూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ ఇక్కడ కాళ్ళు చేతులు నడుమంకర పోయిన లక్షలాది మంది గురించి కూడా కేసీఆర్ గారే రాసిండు కదా అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వెంటనే అందుకున్నారు. ఇవాళ కొంతమంది తెలిసి తెలియని మూర్ఖులు, తెలిసి కూడా తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్న వాళ్ళ ఎవరెవరో రావచ్చు, ఏదేదో మాట్లాడచ్చు. వస్తుంటే మా చిరుమర్తి లింగయ్య గారు పెద్ద కాపర్తి ఆపిండు. లింగయ్య గారు ఆపి, అన్న జెండా ఎగిరేసి పో అన్నాడు. జెండా ఎగిరేసి కాడికి పోయినా నేను పోతే అక్కడ ఒక రైతన్న వచ్చినాడు. వచ్చి అన్న ఒక మాట అక్కడ చెప్పు నల్లగొండలా అన్నాడు. ఏం చెప్పాలి అంటే, ఏం లేదన్నా, మేమందరం కూడా నల్లగొండ జిల్లాలో పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం, అందుకే మాకు కర్మ పట్టింది అని చెప్పమన్నాడు. ఆయన చెప్పిండు, నేను చెప్తలేను. పెద్ద కాపర్తి రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా. పాలిచ్చే ఆవును వద్దనుకొని మరి ఇలా ఎగిరెగిరి తంతున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకున్నాం. పెట్టుకుంటే ఏమొచ్చింది మీరు చూస్తున్నారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు. ఏమన్నాడు, 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ అని పడితే అన్నాడు. పడ్డాయా టకీ టకీమని? పడ్డాయా పడలేదా? 12 సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది. యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే 6 ఏళ్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా, ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగానే ఇక ఈ పైసలు ఖచ్చితంగా మళ్ళీ రైతులకు వేయాలని చెప్పి ఆనాడు 2017 సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టిండు. ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగానే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 73,000 కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే. టకీ టకీమని పడతాయని డైలాగులు కొట్టలే. కానీ తెల్లారి ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది.
కానీ ఈ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవ్వరు మీకు కొత్తోళ్ళు కాదు. నిజానికి 55 ఏళ్ళు చూసిన వాళ్ళే ఈ నల్లగొండ జిల్లాలో తాగునీటికి ఇబ్బంది అయ్యి ఆఖరికి మన పిల్లల బొక్కల్లో మూలుగ చచ్చిపోయేందుకు కారణమే కాంగ్రెస్. నల్లగొండ జిల్లా బిడ్డలు జీవోత్సవాలుగా మారినంటే దానికి కారణమే కాంగ్రెస్. నల్లగొండ రైతులు అవస్థపడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్. అందుకే మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త మాటలు కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు. ఎన్నికలకు ముందు చెప్పినాం మేము వచ్చి మీకు అన్నాడు అన్న కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, యాది పెట్టుకోండి అని నేను అదే విధంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో చెప్పిండ్రా లేదా? ఇవాళ రైతు బంధు సంవత్సరం దాటిపోయింది, 14 నెలలైంది, రూపాయి ఇయ్యలేదు రైతు బంధు. మొట్టమొదటిసారి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే ఎలక్షన్ల ముందు ఇద్దామని పెడితే ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసి ఆపిండు. ఉత్తరం రాసి ఎలక్షన్ కమిషన్ కు ఆపిండు. ఇప్పుడు రైతు బంధు పైసలు వేస్తే మళ్ళా రైతులు కేసీఆర్కే ఓట్లేస్తారు, ఆపాలని చెప్పి ఆపితే అప్పుడు మనం పైసా జమ చేసి పెట్టిన 7,600 కోట్లు అట్లే ఆగిపోయినాయి. ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ముందు సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది. ఎప్పుడు అది? నాట్లప్పుడు కాదు, ఓట్లప్పుడు పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి వేసినట్టు చేసిండు. అది కూడా మనం దాచిపెట్టిన పైసలే ఆ రోజు 7,600 కోట్లు అది వేసిండు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా. అందుకే కొత్త డ్రామా జనవరి 26కు మొదలవుతుందట, మార్చి 31 దాకా సాగుతుందట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. మళ్ళా డబ్బల ఓట్లు పడ్డాక నేను చెప్పినా అంటాడు. ఎందుకంటే మీకు యాదికుండాలి, పెద్ద మాటలు చెప్పిండు ఎలక్షన్ల ముందు. ఏమన్నాడు యాదికుందా? ఎవరైతే కేసీఆర్ గారితోని రుణమాఫీ పొందినరో వాళ్ళందరూ ఎంబడే బ్యాంకుకు వండి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, రాగానే డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా ఒకటే సంతకం పెడతా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి అలా 1 కాదు 2 కాదు 14-15 నెలలైంది. జరిగిందా రుణమాఫీ? జరిగిందా జరగలేదా? గట్టిగా చెప్పండి కొద్దిగా. జరిగిందా జరగలేదా? ఏ ఊళ్ళో కూడా చారాన కూడా రుణమాఫీ కాలే. అందుకే నేను అడిగిన అసెంబ్లీలో, రేవంత్ రెడ్డి బయట మొరుగుడు కాదు, దమ్ముంటే ఇక్కడ మాట్లాడు, ఏ ఊరుకు పోదామో పోదాంపా. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా, ఏ ఒక్క ఊర్లో 100% మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన అసెంబ్లీలో. కానీ నోరు తెరవడు, మాట మాట్లాడాడు. అటు చూస్తాడు ఇటు చూస్తాడు తప్ప నోరు తెరవడు. రుణమాఫీ అన్నాడు, అది చేయలే. మొట్టమొదటి వారంలోనే మీటింగ్ పెట్టినారు. డిసెంబర్ 23లో మీటింగ్ పెట్టినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. బ్యాంకులో వాళ్ళందరినీ పిలిచిండ్రు. బ్యాంకులో వాళ్ళందరూ ఏం చెప్పిండ్రు? సార్ 49,500 కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే అని. చేసేద్దామన్నాడు, డైలాగ్ కొట్టిండు. సరిగ్గా వారం రోజుల తర్వాత జనవరిలో రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినాడు. ఏమన్నాడు? ఏముందయ్యా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇచ్చేయచ్చు, ఏముంది అన్నాడు. 49,000 నుంచి 9,000 కోట్లు వారం రోజులనే ఎగిరిపోయినాయి. ఆ తర్వాత సరిగ్గా నెల తర్వాత మళ్ళొక మీటింగ్, 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు అని మళ్ళొక 9,000 కోట్లు మళ్ళా మింగేసిండు. ఆడికెళ్ళి వెంటనే కేబినెట్ మీటింగ్ జూన్లో, కేబినెట్లో 31,000 కాదు 26,000 కోట్లే అని చెప్పి బడ్జెట్లో కూడా 26,000 కోట్లు అని పెట్టినారు. కానీ ఈ రోజు వరకు మొత్తం ఇచ్చిన ఎన్ని పైసలు అంటే 11-12,000 కోట్లు కూడా దాటలేదు. ఇది వాస్తవం. అందుకే నేను అంటున్నా, 49,500 కోట్లలో చారాన కూడా ఇవాళకి కూడా 25% కూడా రుణమాఫీ కాలే. అందుకే గ్రామ సభలకు పోతే రైతులు ఎక్కడికక్కడ ఇరగదీస్తున్నారు, అడుగుతున్నారు. ఏమాయ కొడుక రుణమాఫీ అంటే సమాధానం లేదు. ఏమాయ 6 గ్యారెంటీలు అంటే సమాధానం లేదు. ఆ రోజు మాట్లాడిండు పెద్ద మాటలు ప్రతిపక్షంలో. కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు.
3 పంటలకు ఇస్తా అన్నాడు మొగోడు. మరి ఇవాళ ఏమైంది? 3 కాదు, 1 పంటకి ఇచ్చనికే కింద మీద అవుతా ఉన్నాడు. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. పడ్డాయా 15,000 ఎవరికన్నా? ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా 15,000 కాదు, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం, 12,000 ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట, రేషన్ కార్డు ఇవ్వడం కూడా చరిత్రాత్మకమట. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, గరీబులను సావగొడుతున్నారు. ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు, రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నొకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒకళ్ళు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు. ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 లాస్ట్కి వచ్చింది. ఏంద్రా నాయన వీడు సప్పుడంట కేసీఆర్ ఉన్నప్పుడు టంగు మన పైసలు పడుతుండే, ఈ ప్రభుత్వం వచ్చినాక దరఖాస్తులు పెట్టుడు, దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు అనే కాడికి వచ్చింది. ఒక రైతు బంధు మాత్రమే కాదు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయో. రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, బోనస్ అన్నాడు, 500 రూపాయలు ఇస్తా అన్నాడు క్వింటాల్కి. ఒక దొడ్డు వడ్లకే కాదు, సన్న వడ్లకే కాదు, అన్ని పంటలకు ఇస్తా అన్నాడు. మొత్తం మేనిఫెస్టోలనే పెట్టిండు. పడ్డాయా బోనస్ ఎక్కడన్నా? ఇప్పుడేమో మాట మార్చి సన్న వడ్లు వండిస్తేనే నేను బోనస్ ఇస్తాను సన్నాయి నొక్కుతున్నాడు. ఇక వ్యవసాయ మంత్రి అయితే సన్న వడ్లకు బోనస్ ఇచ్చింది చాలా బాగుంది, రైతు బంధు వద్దంటున్నారు రైతన్నలు, అందుకే బోనసే ఆలోచిస్తున్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా నల్గొండ బిడ్డలు, ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా డ్రామా. ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది, యాది పెట్టుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు ముందే, ఏమన్నాడు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. నేను ఒక మాట అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు మీకు? వైఎస్ఆరా? ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదికి వస్తారు? ఎవరు? అందుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్నే తలుసుకుంటారు, నన్నైతే దేకరు. కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు. అందుకే నేను చెప్తున్నా మీకు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. 2023 యాసంగి పంటకు మీకు 2,500 రూపాయల పైగీతం, 2,500 రూపాయలు బాకున్నాడు. అదే విధంగా వానాకాలం రైతు బంధు మొత్తం ఎగ్గొట్టిండు. ఇది కాదురా అయ్యా, ఇంకోటది ఇదే, ఇగో ఇది ఏం చెప్తున్నా అంటే, ఇది యాసంగి 2023 యాసంగి పంటకు 5,000 ఇచ్చిండు, చేతులు దులుపుకున్నాడు. అప్పుడు ఎకరాకు 2,500 బాకీ ఉన్నాడు. తర్వాత వానకాలం ఒక్కొక్క ఎకరానికి 7,500 రూపాయలు బాకీ పడ్డాడు. మళ్ళా ఇప్పుడు యాసంగి వచ్చింది, మళ్ళా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తప్పించుకోనియద్దు, 15,000 కాదు 12,000 ఇస్తాను తప్పించుకునే చక్కర్లో ఉన్నాడు. అందుకే మీ అందరికి నేను చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? కనబడుతుందా లేదా ఇది? ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు? 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తారు, మళ్ళా అమ్మ, అయ్య, అక్క, అల్లుడు, తమ్ముడు అనుకుంటూ వస్తారు. అడుగుండ్రి, ఏమరా కొడుక బాగా చెప్తివి, అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఎక్కడున్నారు కాంగ్రెస్ వాళ్ళు? మళ్ళా కొట్లాడేది గదే కేసీఆర్ దళం కదా, గదే కేసీఆర్ బిడ్డలు కొట్లాడుతున్నారు, గదే గులాబీ జెండా కొట్లాడుతున్నది రైతుల గురించి. మీరెక్కడ పోయినరు అని కాంగ్రెస్ వాళ్ళని అడగండి. ఎక్కడ పోయినాయి మా వానాకాలం రైతు బంధు? ఎక్కడ పోయింది 15,000 రూపాయలు? నిలదీయండి. ఏమైంది రుణమాఫీ అని అడగండి, ఏమైంది బోనస్ అని అడగండి. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టది, యాది పెట్టుకోండి. అడగకపోతే అమ్మ కూడా బువ్వ పెట్టది. అందుకే అడగాలి. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండనే మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఆనాడు సాయుధ పోరాటంలో ఎట్లయితే స్ఫూర్తి నింపిందో, మళ్ళొక్కసారి రాష్ట్రంలో రైతులు తిరగబడతందుకు నల్లగొండనే వేదిక కావాలి. అందుకే ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం ఈ రైతు పోరు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇక్కడికి వస్తుంటే మహమూద్ అని ఇక్కడనే నల్లగొండ పట్టణంలో ఎంటర్ అవుతుంటే ట్రాఫిక్ వచ్చింది, మా కారు మెల్లగైంది. పక్కకు ఆటో వచ్చి ఆగింది. ఒకటి తమ్ముడు ఆటో నడుపుతున్నాడు, ఆదాబ్ అన్న అన్నాడు. ఆదాబ్ భాయ్ అంటే క్యా నామే అన్న? మేరా నామ్ మహమూద్ హై సాబ్ అన్నాడు. క్యా హాల్ హై మహమూద్ అంటే, క్యా హాల్ హై సబ్ బర్బాద్ హై, క్యా హాల్ హై అన్నాడు. నాశనం అయిపోయినాం,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు 410 మంది చచ్చిపోయినరు, గురుకులాల్లో పిల్లలు 55 మంది చచ్చిపోయినరు, ఆటో డ్రైవర్లు 100 మంది చచ్చిపోయినరు, చేనేత కార్మికులు ఇప్పటికి 35 మంది చచ్చిపోయినరు. మొత్తం నాశనం చేస్తున్నాడు సార్ వీడు అన్నాడు. అంటే మరి క్యా కర్నా, ఏక్ ఓటు కా సజా 5 సార్లైనా మహమూద్ భాయ్ అన్న నేను, ఒక ఓటు శిక్ష 5 ఏళ్ళు కదా అన్న నేను. అంటే ఏమంటుండు తెలుసా మహమూద్, క్యా సాబ్ కోయి తర్కీబ్ నీ క్యా అంటుండు, ఏమన్నా ఉపాయం లేదా అంటుండు. నేనంటే ఆడికెళ్ళి ఉందిరాబాయ్ ఉపాయం ఏం లేదు, ఎదురు చూడాలి, ఏం చేస్తాం మరి, మేము తయారున్నాం పోరాడేందుకు, మా వాళ్ళందరూ తయారున్నారు, కేసీఆర్ తయారు చేసిన మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెళ్ళు అందరూ తయారున్నారు. బాగా నీలుగుతున్న మంత్రులు ఎవరైతున్నారో, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అనే మంత్రి ఒకడు ఉన్నాడు. ఇక చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే సన్నాసి మంత్రి, గింత భయపడతాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటామంటే. గంత భయం ఎందుకు నీకు? భూపాల్ రెడ్డిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఆడ పోలీసు వాళ్ళు అడ్డముండి భూపాల్ రెడ్డి మీద దాడి చేస్తావా? సిగ్గుందా నీకేమన్నా అని అడుగుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే గడియారం సెంటర్ కు రా, గడియారం సెంటర్ కు వచ్చి మా లెక్కన మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం పీకింది నీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి, అహంకారాలు బాగా పెరిగినాయి, కానీ పీకిందేమీ లేదు నల్లగొండ. అందుకే నేను అంటున్నా, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. తామరచెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీశన్ వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా నల్లగొండ రైతు బిడ్డలకు. ఎందుకంటే మనం ఆఖరికి మనం హైకోర్టు కూడా ధన్యవాదాలు చెప్పాలి, మనకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిన హైకోర్టు, దేశంలో ఇంకా న్యాయం ఉన్నది, ధర్మం బతికే ఉంది కాబట్టి రైతుల పోరాటంలో న్యాయం ఉందని చెప్పి హైకోర్టు కూడా అంగీకరించి ఇవాళ పర్మిషన్ ఇచ్చి ఈ క్లాక్ టవర్ సెంటర్ లో మనకు ఇవాళ సభ జరుపుకునే, ధర్నా జరుపుకునే అవకాశం ఇచ్చినారు. ముఖ్యమంత్రి రాజ్ భవన్ ముంగట ధర్నా చేస్తేనేమో ఏం కాదట, ట్రాఫిక్ అంతరాయం కాదట. మరి ఇక్కడ క్లాక్ టవర్ కాడ మనం ధర్నా చేసుకుంటే మాత్రం నల్లగొండ రైతు బిడ్డల కోసం ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందట, వెంకటరెడ్డికి చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుందట, అందుకే పర్మిషన్ ఇయ్యరట. కానీ నేను గుర్తు చేస్తా ఉన్న పోలీస్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి కూడా, మర్చిపోకండి, భవిష్యత్తు మళ్ళీ ఖచ్చితంగా గులాబీ జెండానే, ముమ్మాటికి తిరిగి వస్తాం. ఇవాళ ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా ప్రవర్తిస్తున్నారో అన్ని గుర్తు పెట్టుకుంటాం, వడ్డీతో సహా ఇస్తాం, యాది పెట్టుకోమని చెప్తూ మళ్ళొకసారి నల్లగొండ రైతు బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి